హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అడ్మిషన్స్ అయితే రానే వచ్చాయి. సో, మనము దీనికి కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటి, ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి ఏందనేది మనం వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మిస్టేక్ చేస్తే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ కారు. వన్స్ మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఈ అప్లోడ్ సర్టిఫికేట్ మంచిగా చేయకపోయినా ఇవి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రాదు. అప్పుడు మీకు సీట్ రాదు. ఓకేనా? సో, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో, ఇక లేట్ సో, మనకి ఈ విధంగా మనకది క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ అయితది. మనము అప్లై ఫర్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత, సో, మనకి ఈ విధంగా అయితే మనకి ఏవేవి సర్టిఫికేట్‌లు ముందే రెడీ చేసుకోవాలో వాళ్ళు చెప్తారు. సో, ఇవైతే మనం రెడీ చేసుకోవాలి. సో, ఒకటి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇవి ఏం చెప్తున్నారని. ఏమని చెప్తున్నానంటే క్లియర్‌గా ఉండాలే, విజిబుల్ ఉండాలే. ప్లస్ అట్లనే ఇంకోటేందంటే ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది 100-500 మధ్యలో ఉండాలైతే చెప్తున్నారు. సో, ఇది కేబీస్ అన్నమాట. చాలా జాగ్రత్తగా ఇది ఎట్లా చేసుకోవాలనేది దానికొక లింకు మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూపిస్తాను. అది కూడా లైవ్‌లో చేసుకోండి. 100-500 కేబీలో ఉండాలి. మన ప్రతి ఒక్క సర్టిఫికేట్ అది కూడా ఇమేజ్‌లోనే ఉండాలి. ఓకేనా? సో, ఇంకోటేందంటే ఇది హైట్, విడ్త్ ఇచ్చారు. ఈ హైట్, విడ్త్ అనేది పెద్దగా దానికి సంబంధించిన అవసరం లేదు. మనకు ఆ కేబీస్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటది. ఇంకేమైనా కిందకి సంబంధించి సర్టిఫికేట్‌లకి స్పేస్ ఉంటే కూడా వాళ్ళు రిమూవ్ చేయమనైతే చెప్తున్నారు. అన్‌వాంటెడ్ స్పేస్ ఉంటే కూడా. ఓకేనా? సో, ఇకపోతే అసలు ఏమేమి సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారంటే ఒకటొచ్చేసి అయితే 10థ్ సర్టిఫికేట్ అండ్ దానికి సంబంధించిన ఈక్వలెంట్. సో, అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్, మెమోస్ అవన్నీ అప్‌లోడ్ చేయాలి. దాని తర్వాత డిగ్రీ వచ్చేసి ఇప్పుడైతే ప్రెజెంట్ సిక్స్త్ సెమ్ మెమో రాలేదు. దానికి సంబంధించి మనకు ఆన్‌లైన్‌లో వస్తుంది చూసారా? దాన్ని డౌన్‌లోడ్ చేసి దానిపైన మనం ఏ కాలేజ్‌లో చదివితే ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్, ఆ కాలేజ్ యొక్క స్టాంప్ ఏపిచ్చి అప్‌లోడ్ చేయండి. డైరెక్ట్ ఉత్తదే అప్‌లోడ్ చేస్తే మీకు రిజెక్ట్ అయితది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. సిక్స్త్ సెమ్‌ది అయితే ఈ విధంగా చేయండి. మళ్ళీ వినండి, కాకపోతే అవసరమైతే అర్థం కాకపోతే సిక్స్త్ సెమ్ మెమోది ఆన్‌లైన్‌లో వస్తది కదా! మీరు దాన్ని స్క్రీన్‌షాట్ తీసో లేకపోతే డౌన్‌లోడ్ చేసో తీసుకొచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సైన్ పెట్టిచ్చి దాని మీద మీరు చదివిన కాలేజ్‌లో ప్రిన్సిపల్ సైన్ పెట్టిచ్చి స్టాంప్ ఎయండి. సో, ఇకపోతే బోనఫైడ్స్ అన్నమాట. బోనఫైడ్స్ ఖచ్చితంగా నైన్త్ టు డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, లా అయితే లా, బీఈడీ చదివిన వాళ్ళు బీఈడీ. సో, ఇన్ కేస్ బీఈడీ వాళ్ళు మాకు ఇంకా ప్రెజెంట్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాం. మాకింకా రిజల్ట్ రాలేదు. ఫోర్త్ సెమ్‌ది అన్నట్టయితే మనము బీఈడీ ఎవరు చేస్తారు? డిగ్రీ అయిపోయిన వాళ్ళే కదా బీఈడీ చేసేది. సో, బీఈడీ వాళ్ళు ఏం చేయాలంటే డిగ్రీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయండి. డిగ్రీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసి మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో, అట్లా అయిపోయిన తర్వాత మనకి సీట్ వచ్చిన తర్వాత ఆ గ్యాప్‌లో 2 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది కదా! అక్కడ మనం ఇది ఇచ్చుకుంటే అయిపోతది సీట్ వచ్చిన తర్వాత. ఇది అర్థం చేసుకోండి బీఈడీ వాళ్ళకి. బీఈడీ వాళ్ళకి ఇది మెయిన్‌గా ఇది నేను చెప్పదలుచుకున్నాను. సో, ఇక్కడ పోతే బోనఫైడ్స్ తోటి మనం లోకలా, నాన్ లోకలా అనేది తెలిసిపోతది. సో, బోనఫైడ్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా. సో, ఇకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్ చేసుకొనే మన రిజర్వేషన్ మీద సీట్లొస్తాయి. బీసీయా, ఓసీయా, ఎస్టీయా, ఎస్సీయా అనేది దాని మీద బేస్ చేసుకొని సీట్లిస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. సో, ఇకపోతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మనకి ఆనర్ ఆఫ్ అని ఇచ్చాడు. సో, ఆనర్ ఆఫ్ దాని ఉద్దేశ్యం ఏందంటే, ఇప్పుడు ఒకవేళ మనం నవంబర్ 2023 నవంబర్ గాని, డిసెంబర్ గాని, అంతకుముందు సెప్టెంబర్ గాని సెప్టెంబర్ నుంచి తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ కూడా వాలిడ్ అయితాయి. ఎందుకంటే, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది 1 ఇయర్‌కి వస్తుంది. సో, అప్పుడు తీసుకున్న వాళ్ళైనా లేదా 2024లో తీసుకున్న సర్టిఫికేట్ అయినా ఖచ్చితంగా అవసరము. అప్‌లోడ్ చేయాలి మ్యాండేటరీ. ఒకవేళ ఇది అప్‌లోడ్ చేయకపోతే మీకు స్కాలర్‌షిప్ రాదు. స్కాలర్‌షిప్ రాకపోతే మీ ఎంత ఫీజుంటే అంత ఫీజు ఫస్టే కట్టాల్సొస్తది. స్టార్టింగ్‌లోనే పే చేయాల్సుంటుంది. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఇంకా డేట్ ఉంది. జస్ట్ మీరు వీడియో చూసి ఈలోపు తెచ్చుకోండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది 1 ఆర్ 2 డేస్‌లో వస్తది. మీకు ఇంకా తెలిసిన వాళ్ళుంటే జస్ట్ 5 మినిట్స్‌లో కూడా వస్తది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఓకేనా గైస్? సో, ఇకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా మ్యాండేటరీ. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ చాలా మందికి 500, 600 ర్యాంక్ వచ్చినా, కొన్ని డిపార్ట్‌మెంట్‌లో 1800 ర్యాంక్ వచ్చినా, 1200 ర్యాంక్ వచ్చినా, 1200, 1800 ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది ఈడబ్ల్యూఎస్. సో, ఈడబ్ల్యూఎస్ అనేది చాలా మ్యాండేటరీ. అది కూడా 2025 కూడా లేటెస్ట్‌ది ఈడబ్ల్యూఎస్ ఉండాలని అయితే వాళ్ళు చెప్పారు. సో, ఫైనాన్షియల్ ఇయర్ 2023, 24 సంబంధించి తీసుకోమని చెప్తున్నారు. చెప్పుకోవచ్చు. సో, ఇకపోతే టీసీ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ కాదు. ఉంటే అప్‌లోడ్ చేయండి. లేకపోతే మనకి సీట్ వచ్చిన తర్వాత 7 డేస్‌లో ఏ కాలేజ్‌లో అయితే సీట్ వస్తదో, ఏ యూనివర్సిటీలో సీట్ వస్తదో అప్పుడు అప్‌లోడ్ చేయొచ్చు. చూద్దాం ఫర్దర్‌గా ప్రాసెస్ దీనికి లోపల ఏం చెప్తారనేది. ఓకేనా? అండ్ ఎన్‌సీసీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడే అప్‌లోడ్ చేయాలి. ఉంటే ఒకవేళ ఎందుకంటే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో క్యాప్ గాని, ఎన్‌సీసీ వాళ్ళు గాని, పీహెచ్ వాళ్ళు గాని ఉంటే వాళ్ళకి అప్లికబుల్ అయితుంది. అండ్ ఇది కూడా సెకండ్ ఫేజ్‌లోనే ఇస్తారు వీళ్ళకి. ఫస్ట్ ఫేజ్‌లో ఇవ్వరు. ఓకేనా? దీనికి ఆఫ్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన డేట్లు ఇస్తారు. వాళ్ళొచ్చి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆన్‌లైన్‌లో మళ్ళీ వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకనేది సెపరేట్‌గా ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఒకటి పీహెచ్, ఒకటి ఎన్‌సీసీ సీట్లయితే ఉంటాయనైతే చెప్పుకోవచ్చు. ఉంటే అప్‌లోడ్ చేసుకోండి ఖచ్చితంగా. సో, ఇకపోతే ఆధార్ కార్డ్ అనేది
ఇది కామన్ అది ఎవరికైనా. సో, చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట. తెలుగులో కూడా ఇచ్చారు. చూసుకొని సర్టిఫికేట్ ఎట్లా కావాలో. సో, ఫర్దర్‌గా మనము ఇట్లొస్తుంది. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత మనము యాక్సెప్ట్ అని నొక్కితే మనకి ముందుకు పోతుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళేం చెప్పారంటే ఈ విధంగా క్లియర్ కట్‌గా ఉంటేనే అది వాలిడ్ అనమాట. ఇట్లా స్పేస్ ఇచ్చినా గాని, ఇట్లా నార్మల్‌గా అక్కడిక్కడ కింద మీద స్పేస్ ఇచ్చినా, స్మాల్‌గా ఇచ్చినా, బ్లర్ ఇచ్చినా, అన్‌వాంటెడ్ స్పేస్ ఇచ్చినా గాని అది ఇన్‌వాలిడ్ కిందకనైతే పోతుందనైతే చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి దీన్ని చూసుకొని కంటిన్యూ నొక్కిన తర్వాత సో, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. గ్యాప్ సర్టిఫికేట్ అనేది అడ్మిషన్ టైమ్‌లోనే యూజ్ అయితుంది. అది కూడా 1 ఇయర్ ఉంటే నో నీడ్. మీకు ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే 1 ఇయర్‌కి కూడా తీసుకోవచ్చు. కానీ నో నీడ్. మీకు తీసుకోవాలనుంటే 1 ఇయర్ కూడా తీసుకోవచ్చు. 2 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. 3 ఇయర్స్ అబోవ్ ఉన్నా అంతకెక్కువ ఉంటే కొన్ని కొన్ని సార్లు ఎంఆర్ఓ ఆఫీస్‌ల ఇవ్వరు. దానికి లాయర్‌ది వాళ్ళందరిది సైన్ కావాలి. పోలీస్ స్టేషన్‌లో కూడా సైన్ తీసుకోమని చెప్తారు. సో, ఆ విధంగా 2 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్‌లో మీ మండల్ పరిధిలో ఇస్తారు. ఒకవేళ ఇయ్యకపోతే ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది. దానికి ఎట్లా తీసుకోవాలో కూడా చెప్తాను. అది చాలా సింపుల్ ప్రాసెస్. అది కూడా ఆఫ్‌లైన్‌లో 1-3 మినిట్స్‌లోనే అయిపోతుంది గ్యాప్ సర్టిఫికేట్ అనేది. సో, ఇకపోతే దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో పార్ట్ 2 కింద నేను అప్‌లోడ్ చేస్తాను చూడండి. ఓకేనా? ఎట్లా అప్‌లోడ్ చేయాలి ఏం కథ అనేది పార్ట్ 2 కింద అప్‌లోడ్ చేస్తాను. ఇది పార్ట్ 1. థాంక్ యూ. మరిన్ని అప్‌డేట్స్ కోసం ఫాలో అవుతుండండి.